ఇసుక పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి అనుమానాస్పద కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 26న పవన్ కళ్యాణ్ కు చేరువగా తిరిగారు అపరిచితుడు. కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలో అధికారులతో పవన్ మాట్లాడుతున్న సందర్భంలో ఆ తర్వాతి కార్యక్రమాల్లో కూడా పవన్ సమీపంలో తిరిగారు అపరిచిత వ్యక్తి. అతని కదలికలు పాస్ అందడంపై దర్యాప్తు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేసింది డిప్యూటీ సీఎం కార్యాలయం. ఇసుక పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో ఒక అపరిచిత వ్యక్తి తిరగడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక అనుమానాస్పద కదలికలు కూడా ఒక కలకలం అయితే సృష్టిస్తున్నాయి. ఈ నెల 26న పవన్ కళ్యాణ్ కు చేరువగా ఒక అపరిచితుడు తిరిగారు. అటు కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలో కూడా అధికారులతో పవన్ మాట్లాడుతున్న సందర్భంలో ఈ విధంగా పవన్ ఎక్కడికి వెళ్తే అక్కడ తనని ఫాలో అవుతున్నట్లుగా అతని చుట్టూనే అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూనే ఒక అపరిచిత వ్యక్తి తిరగటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక బాక్స్ లో ఒక ఎల్లో కలర్ సర్కిల్ లో మనం చూస్తున్నాము ఆ వ్యక్తిని. ఒక వ్యక్తి ఐడి కార్డు కూడా వేసుకొని ఉన్నారు. మరి ఐడి కార్డు దేనికి సంబంధించింది, ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఐడి కార్డు వేసుకున్నారు, మరి ఐడి కార్డు ఎవరిచ్చారు, ఈ కోణంలో కూడా పలువురు ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ తిరుగుతున్నారు, కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలో అధికారులతో మాట్లాడుతున్న సమయంలో ఆ తర్వాత పవన్ డిప్యూటీ సీఎం ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా ఒక అపరిచితమైన వ్యక్తి ఆ విధంగా తిరుగుతూ పవన్ కళ్యాణ్ మూమెంట్స్ ను కూడా అబ్జర్వ్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు అతను ఎవరు, తనకు అసలు పాస్ ఎవరిచ్చారు, దానికి సంబంధించి ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు డిప్యూటీ సీఎం కార్యాలయం. దీనికి సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. ఒక అపరిచిత వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే రాజోలు పర్యటనలో అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడు, మీరు ఒక సర్కిల్, మనకి ఎల్లో కలర్ సర్కిల్, ఒక రౌండ్ అప్ సర్కిల్ లో మీరు చూస్తున్నారు. ఆ వ్యక్తిని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, తన మూమెంట్స్ ఏంటి అని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. తను ఒక ఐడి కార్డ్ లాంటి ఒక పాస్ కూడా తీసుకున్నారు, ఒక ట్యాగ్ ధరించి మెడలో వేసుకున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. మరి అతన్ని ఎవరు, ఆ పాస్ ఎవరిచ్చారు అనే కోణంలో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే అదే విధంగా కొబ్బరి తోటలను పరిశీలిస్తున్నప్పుడు కూడా ఆ వ్యక్తి అక్కడే ఉన్నారు. ఒకసారి ఆ విజువల్ కూడా మనం చూద్దాం. బేసిక్గా ఒక అనుమానాస్పద వ్యక్తి పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నారు. అతను ఎవరు, ఆ వ్యక్తి ఎవరు అన్న కోణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. అధికారులంతా కూడా ఆ వ్యక్తి ఎవరు, తనకు పాస్ ఎవరిచ్చారు అనే కోణంలో కూడా అటు డిప్యూటీ సీఎం కార్యాలయం అయితే ఎస్పీకి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా అక్కడికే చేరువలో ఉండడము, అతి సన్నిహితంగా ఉండి పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క మూమెంట్స్ ను అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ కూడా చూడొచ్చు. అసలు ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు అక్కడికి చేరుకున్నాడు, ఈ మూమెంట్స్ అన్నింటినీ కూడా ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారు, ఆ అనుమానాస్పద వ్యక్తి గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క సిబ్బంది కూడా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అటు పవన్ కళ్యాణ్ కి చేరువగా తిరుగుతున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలో పవన్ తో పాటే పక్కన ఉండి ఏం చేస్తున్నారు అనే కోణంలో అతను పరిశీలిస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అటు అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా క్లోజ్ గా ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు. మరి అనుమానాస్పద వ్యక్తి ఎవరు, అక్కడికి ఏ విధంగా చేరుకున్నారు, అతను చేరుకోవడానికి ఎవరు సహాయం చేశారు, మరి ఏ హోదాలో అక్కడ తిరుగుతున్నారు అనే ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఎస్పీకి ఫిర్యాదు చేశారు డిప్యూటీ సీఎం కార్యాలయం ఎస్పీకి. మరి దీనికి సంబంధించిన ఆన్సర్స్, మరి ఎవరు ఆ వ్యక్తి అనే కోణంలో దర్యాప్తు అయితే జరుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో ఒక అపరిచిత వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ
పవన్ కళ్యాణ్ యొక్క కదలికలను గమనిస్తూ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏ చోటకు వెళ్తే ఆ చోటకు వెళ్లడము, అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అబ్జర్వ్ చేస్తూ తిరగడాలు, అదేవిధంగా అటు కొబ్బరి తోటలను పరిశీలిస్తున్నప్పుడు కూడా అతను పవన్ కళ్యాణ్కి వెంటనే ఉంటూ కూడా అవి కూడా అబ్జర్వ్ చేయడము, ఏం మాట్లాడుతున్నారు అధికారులు, ఏం సమాధానాలు చెబుతున్నారు అనే కోణంలో కూడా క్లోజ్గా ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ముత్యాల కన్నా, జనసేన నేత. తనతో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. ఎస్, ముత్యాల కన్నా గారు నమస్తే అండి. నమస్తే మేడం. కన్నా గారు, అసలు ఈ అపరిచిత వ్యక్తి ఒకరు మనకు కనిపిస్తున్నారు, ఆ విజువల్స్ లో మనం చూస్తున్నాము. మీరు అతని గురించి కంప్లైంట్ చేశారంటున్నారు. ఏమని కంప్లైంట్ చేస్తారు? ఆ వ్యక్తి గురించి మీకు ఏదైనా సందేహాలు, ఎటువంటి సందేహాలు ఉన్నాయి? అతను గోడపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మేడం. మేము అక్కడ విజువల్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు లైవ్ ఇచ్చారు. ఆ లైవ్ చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి మాకు కనిపించడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అసలు పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఉన్న ప్లేస్ లో అక్కడ వేరే వాళ్ళకి ఎవరికి అవైలబుల్ అనేది లేదు ఆ వ్యూ పాయింట్ దగ్గర. కానీ ఇతను సడన్ గా చూసేసరికి మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్ కే మీటింగ్ అనేది ఉన్నది. చాలా మంది కార్యకర్తలకే పాసులు లేవని చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త విఐపి పాస్ వేసుకుని కనిపించేసరికి అందరూ చాలా ఇబ్బందికి గురయ్యాం మేడం. అసలు ఎవరికి కార్యకర్తలకే పాసులు లేని టైంలో ఒక వైఎస్ఆర్ కార్యకర్త ఎలా వచ్చాడు అక్కడికి అనేది. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే అతనికి ఆల్రెడీ సభ్యత్వం ఉంది, జనసేనలో సభ్యత్వం ఉందని చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ ప్రమాద బీమా గురించి అతనికి వేరే వ్యక్తి చేశాడు. మీరు ఆ జనసేన సభ్యత్వం కూడా చూసుకుంటే అతని ఫోన్ నెంబర్ అనేది అసలు అందులో ఉండదు. ఎవరో వ్యక్తి తన డీటెయిల్స్ తీసుకుని చేసేసాడు. రీసెంట్ గా కూడా రాపాక వరప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ఆయన బర్త్డే కూడా ఈయన ఫ్లెక్స్ వేసుకోవడం, రీసెంట్ గా సెప్టెంబర్ 20వ తారీఖున కూడా వైఎస్ఆర్ సంబంధించిన ఫ్లెక్స్ వేసి అతని ఫోటో, జగన్ గారి ఫోటో ఇవన్నీ వేసి ఫేస్బుక్ లో పెట్టడం కూడా. కన్నా గారు, ఆ అపరిచిత వ్యక్తి వైసీపీ కార్యకర్త అని మీరు అంటున్నారు, మీరు ఐడెంటిఫై చేయగలరా ఆ వ్యక్తి యొక్క పేరు గాని? చేయగలను మేడం. ఓకే, తను జనసేన సభ్యత్వం తీసుకున్నారు అని అంటున్నారు. మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? అంటే క్లారిటీ ఉందా, నిజంగానే సభ్యత్వం తీసుకున్నారా? ఇప్పుడే తెలిసింది మేడం. కావాలని అతన్ని కవరప్ చేయడం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని. యాక్చువల్లీ అది అతనికి సంబంధించిన సభ్యత్వం కాదు అది. ఓకే, అసలు అతను ఎందుకు వచ్చాడు మరి? జనసేన కార్యకర్త అని వేసుకున్నారు. ఓకే, కొంతమంది ఎన్ని రోజుల నుంచో కష్టపడి పనిచేస్తున్నారు, మొదటి నుంచి కూడా జనసేన పార్టీలో ఉండి కష్టపడుతున్నారు. అటువంటి వారికే విఐపి పాస్లు అక్కడ దొరకలేదు, కానీ ఇతనికి ఎలా వచ్చింది అని మీరు అంటున్నారు కదా. సో ఆ పాస్కి సంబంధించి అసలు ఎప్పుడు ఐడెంటిఫై చేశారు ఆ వ్యక్తిని మీరు? పాస్ ఏ విధంగా వచ్చింది మరి, అతనికి ఎందుకు వచ్చారని మీరు అనుకుంటున్నారు? అతను ఎందుకు వచ్చాడనే విషయం గురించే మేము ఆందోళన చెందున్నామండి. దాని గురించే మేము ఎమ్మెల్యే గారు, మా దేవవరప్రసాద్ గారికి కానీ, పార్టీ కేంద్ర కార్యాలయానికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక కరుడు గట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రోజు మాతో పవన్ కళ్యాణ్ గారి గురించి కోట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పక్కన నుంచోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు అతనంటే ఇష్టం పట్టించుకోబోదును, కార్యకర్త ఎలాగోలని ఉత్సాహంతో వెళ్ళాడని. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎందుకు వెళ్ళాడు? అటువంటి పొజిషన్లో నాయకులకి అక్కడ ప్లేస్ లేదు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకి. ఆ కార్యకర్త దేనికోసం వెళ్ళాడు? అసలు అతనికి ఎవరు పాస్ ఇచ్చారు? ఒకవేళ పాస్ ఇచ్చినా ఇతను హెలిప్యాడ్ వరకు కూడా ఎలా వెళ్ళగలిగాడు అనేది మాకు ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే మా ప్రాంతానికి కళ్యాణ్ గారు వచ్చారంటే మా సమస్యలను గుర్తించి ఆయన మా సమస్యలను తీర్చడానికి వచ్చారు. అటువంటిది ఆయన భద్రత విషయంలో లోపం జరిగిందంటే మాకు నిజంగా చాలా తీవ్ర ఆందోళనకు గురయ్యే మేము ఇది కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్, ముత్యాల కన్న గారు, మీరు అన్నట్లే అసలు ఏం చేయడానికి వచ్చారు ఆ వ్యక్తి? కరుడు గట్టిన వైసీపీ కార్యకర్త అయి ఉండి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అంత క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. ఒకవేళ ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి అన్నది మీ ఆందోళన. ఇంకొక విషయం ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ కి చుట్టుపక్కల కూడా అందరూ కూడా ఆఫీసర్స్, గన్మెన్స్ తప్పించి సాధారణ కార్యకర్తలు కానీ ఎవరు కనిపించట్లేదు. కేవలం ఆఫీసర్స్ మాత్రమే, చాలా హై పొజిషన్ ఉన్న ఆఫీసర్స్ మాత్రమే మనకు అక్కడ కనిపిస్తున్నారు. అతను ఏ విధంగా అంత దూరం వరకు వెళ్లాల్సి వచ్చింది? అతనికి కోడపల్లి గ్రామానికి చెందిన సుందర్ శ్రీను అని వైస్ ఎంపీపీ గారికి ఒక పాస్ ఇస్తే అక్కడ దగ్గర రిలేషన్స్ ఉంటారు కదా, అతను వేరే ఏదో కోపంతో పాస్ ఇంట్లో పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆ పాస్ తీసుకుని ఇతను మీటింగ్ వచ్చాడని చెప్పి, అది వాస్తవం అవాస్తవం తెలీదు, అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న చెప్తున్న వాళ్ళ విషయం అయితే ఇది.
కానీ అతనికి ఆ పాస్ ఎందుకు వచ్చింది? అసలు ఒకవేళ పాస్ వచ్చినా పవన్ కళ్యాణ్ నిత్యం ద్వేషిస్తూ, దూషిస్తూ ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ పక్కన నుంచోవాలని మాత్రం కోరుకోడు కదా! అవును. ఎందుకని ఎళ్ళాడనే దాని గురించి మేము ఆందోళన చెందుతున్నాం. మీరు కంప్లైంట్‌లో ఏమేం పాయింట్స్ రైజ్ చేశారు? మీరు ఎస్పీకి ఫిర్యాదు చేశారా? ఎవరికి ఫిర్యాదు చేశారు? కంప్లైంట్స్‌లో ఏం మేము పాయింట్స్ పో రైజ్ చేశారు? మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికీ ఫిర్యాదు చేయలేదండి. చేయలేదు. డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి, దేవా వరప్రసాద్ గారికి మరియు కేంద్ర కార్యాలయం జనసేన పార్టీ వారికే మేము ఫిర్యాదు చేయడం జరిగింది. హ్మ్. అది కూడా ఈ పాస్ ఎలా వచ్చింది? అసలు అతను ఎందుకు అక్కడ ఉన్నాడనే దాని మీద మేము ఆందోళన చెంది ఫిర్యాదు చేయడం జరిగింది. ఓకే. అతను వచ్చినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారితోనే అక్కడ తిరగడము, క్లోజ్‌గా అబ్జర్వ్ చేయడము, ఒకటి కాదు, రెండు కాదు, 2, 3 పాయింట్స్‌లో కూడా తను కనిపిస్తున్నారు. అటు అధికారులతో మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్నారు. అటు కొబ్బరి తోటలకు సంబంధించిన విషయాలను డిస్కస్ చేస్తున్నప్పుడు, పరిశీలించినప్పుడు కూడా అక్కడే ఉన్నారు. వివిధ కార్యక్రమాల్లో కూడా ఆ పక్కనే ఉండి క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు మీరెందుకు ఆపలేకపోయారు? మీరేం చేశారు మరప్పుడు? నేను కేసన్పల్లి గ్రామానికి చెందిన నాకు పొలం ఉందండి. రైతులతో ఇంటరాక్షన్ లో నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి ఉన్నాను మీటింగ్ ప్లేస్ లోకి. ఓకే. మేము అక్కడ కూర్చొని మేము ఈ లైవ్ చూస్తుంటే ఇది అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పూర్తి వీడియో చూస్తే ఇతన్ని మేము అబ్జర్వ్ చేసుకున్నాం. మేము అక్కడికి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మేము అప్పుడు ఆల్రెడీ ఆ మీటింగ్ లో కూర్చొని ఉన్నాం. ఓకే. రైతులతో ఇంటరాక్షన్ మీటింగ్ లో కూర్చొని ఉన్నాం. సార్ హెలీప్యాడ్ దిగిన దగ్గర నుంచి బ్రిడ్జ్ వరకు కూడా అతను ఫాలో అయ్యాడని తర్వాత మేము వీడియోస్ చూస్తుంటే మేము అబ్జర్వ్ చేయగలిగాం. ఓకే. మీరు ఒక్కరే కాకుండా ఇంకెవరైనా దీనికి సంబంధించిన అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారా? అసలు మీరు ఎవరికైతే కంప్లైంట్ చేశారో అక్కడి నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా? చాలా క్విక్ రెస్పాన్స్ ఉందండి. కేకే గారు మా పార్టీ కోఆర్డినేటర్ ఈ వ్యవహారాలని చూసుకునే కేకే గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ చూసుకునే అందే నరేన్ గారు కానీ వీళ్ళందరూ మాకు కంటిన్యూస్ గా మార్నింగ్ నుంచి కాల్ చేస్తూ డేటా తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు చాలా క్విక్ గా రెస్పాన్స్ అయ్యారు. దీని మీద ఆల్రెడీ జనసేన పార్టీ ఆఫీస్ పేజ్ లో కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. అతను మీ ఏరియాకి సంబంధించిన వ్యక్తి అంటున్నారు. ఎప్పుడైనా మీరు మాట్లాడడం జరిగిందా? లేదు అంటే గతంలో మాట్లాడడం కానీ, అతను ఎటువంటి స్వభావం కలిగిన వ్యక్తి కానీ, లేదంటే ఇష్యూ జరిగిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడడం జరిగిందా? లేదు, మేము ఇక్కడ రెగ్యులర్ గా కనిపిస్తాను ఉంటాడు. మేమందరం తెలిసిన వాళ్ళమే ఒకళ్ళకొకళ్ళు. ఓకే. ఎప్పుడు మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారితో గురించి వాదిస్తానే ఉంటాడు మాతో. మ్మ్. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు మంచిగా మాట్లాడింది లేదు. అతను అసలు జనసేన పార్టీ కార్యకర్తే కదా, అతను పక్కా కరుడు కట్టిన వైఎస్ఆర్ కార్యకర్త. మా ఉద్దేశం అంత కరుడు కట్టి మాతో దెబ్బలాడే వ్యక్తి అక్కడ ఎందుకు వచ్చాడు అన్నదే మాకు అర్థం కాని విషయం. అతని థ్రెట్టా ఇంకోటా అని కాదు, అసలు అతని ఉద్దేశం ఏంటనేది తెలుసుకోవాలండి. ఏ చిన్న విషయాన్ని కూడా మేము కళ్యాణ్ గారి విషయంలో లైట్ తీసుకునే ఉద్దేశం మాకు లేదు. అందు గురించే మేము ఇది కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్, మొదటి నుంచి కూడా జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చే వరకు కూడా ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ వస్తున్నారు. అటు కార్యకర్తల నుంచి పవన్ కళ్యాణ్ వారికి కూడా అటు పర్సనల్గా అటాక్ చేయడం కూడా జరిగాయి. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరి సెక్యూరిటీకి సంబంధించి ఎందుకు అంత జాగ్రత్తలు తీసుకోలేకపోయారు? హలో, వాయిస్ వినిపించలేదండి. కన్న గారు, అంటే ఇన్ని కష్ట నష్టాలను ఎదురు చూస్తూ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చినంత వరకు కూడా అటు పర్సనల్ అటాక్స్ జరగడం కానీ, మాటలతో ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ జరిగాయి. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టార్గెట్ చేస్తూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అటువంటి ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీకి సంబంధించి ఇవన్నీ కూడా నిర్లక్ష్యం వహించారు అధికారులని అనుకోవచ్చా? ఇది సెక్యూరిటీ ప్రాబ్లం అని మనకి పూర్తిగా అర్థం అవుతుంది కదా మేడం. అక్కడ ఆ బ్రిడ్జ్ మీద లేదా హెలిప్యాడ్ మీద ఒక లిస్ట్ ఉంది. ఒక పర్టికులర్ ఈ మెంబర్స్ మాత్రమే అక్కడ కలవాలనేది ఉంది. పాసులు కూడా జారీ చేస్తున్నారు. మరి అక్కడ అతను ఎలా ఎంట్రీ ఇచ్చాడు అనేది పాస్ మీద పేరు ఉంటది, ఆధార్ తీసుకున్నారు. మరి చెక్ చేయకుండా ఎలా పంపించారో, అతను అసలు ఎలా ఎంట్రీ అయ్యాడు అనేది ఖచ్చితంగా సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది మనకి పూర్తిగా అర్థం అవుతుంది కదా మేడం. క్లియర్ గా కలెక్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ గారు మాత్రమే అలా ఉన్న బ్రిడ్జ్ మీద అసలు ఈ పార్టీకి కానీ దేనికి సంబంధం లేని వ్యక్తి ఏ విధంగా వచ్చాడు అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది కదా అక్కడ. మీకు కూడా ఆ వ్యక్తి యొక్క గత చరిత్ర ఏంటన్నది, అతని పోస్టర్స్ కానీ, అతని FB పోస్టులు కానీ, అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏ విధంగా అన్ని కూడా మీకు పంపించడం జరిగింది. ఓకే.
ఓకే కన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ స్పందనను మాకు తెలియజేశారు. ఎస్, మీరు వింటున్నారు కదా, పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో ఒక అపరిచితమైన వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడము, ఆ వ్యక్తి మా సరౌండింగ్స్ కి సంబంధించిన వ్యక్తి అంటూ కూడా కన్న గారు చెబుతున్న సిచ్యువేషన్ ఉంది. మాతో పలువురు సార్లు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడూ కూడా సానుకూలంగా మాట్లాడిన పరిస్థితులు లేవు. ఆయన వైసీపీకి చెందిన కరుడుగట్టిన కార్యకర్త. అటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక విఐపి పాస్ ధరించి ఆ విధంగా అతి దగ్గరగా క్లోజ్ గా మానిటర్ చేస్తూ తిరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. భద్రతకు ఎందుకు ఇటువంటి భద్రత అనేది ఎందుకు ప్రాపర్ గా లేదు, అధికారులు చర్యలు తీసుకోవాలి అంటూ కూడా అతను అటు ఎమ్మెల్యేలకు కానీ హై పొజిషన్ లో ఉన్న వాళ్ళకి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తారు అనేది చూడాలి. మరిన్ని డీటెయిల్స్